ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించారు. ఇప్పటికే ప్రభుత్వం చర్చలు జరిపినా సఫలం కాలేదు. మరోసారి మున్సిపల్ కార్మికులను చర్చలకు పిలిచింది ఏపీ ప్రభుత్వం. కాసేపట్లో సచివాలయంలో మంత్రులు బుగ్గన, ఆదిమూలపు సురేష్ మున్సిపల్ కార్మికులతో చర్చలు జరపనున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించారు. ఇప్పటికే ప్రభుత్వం చర్చలు జరిపినా సఫలం కాలేదు. మరోసారి మున్సిపల్ కార్మికులను చర్చలకు పిలిచింది ఏపీ ప్రభుత్వం. కాసేపట్లో సచివాలయంలో మంత్రులు బుగ్గన, ఆదిమూలపు సురేష్ మున్సిపల్ కార్మికులతో చర్చలు జరపనున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సంతోష్. థ్యాంక్ యూ సోనియా. ఏదైతే గత వారం రోజుల నుంచి ఏపీలో మున్సిపల్ కార్మికులు అయితే గనక సమ్మె చేస్తా ఉన్నారు. అయితే సమ్మె ప్రారంభించిన మొదట్లో అయితే కనుక ఇటు ప్రభుత్వంతో చర్చలు జరిగినప్పటికీ కూడా సఫలం కాలేదు. అయితే మరోసారి అయితే కనుక ఈ రోజు 11 గంటలకు సచివాలయంలో మంత్రుల అధ్యక్షతన ఏదైతే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు ఆదిమూలపు సురేష్ ఇద్దరు సమక్షంలో అయితే కనుక మరోసారి అయితే ఈ చర్చలు జరుగుతా ఉన్నాయి. ఏదైతే ముఖ్యంగా మున్సిపల్ కార్మికుల యొక్క డిమాండ్లు 13 వరకు ఉంది. సాధించే వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే అవుట్ సోర్సింగ్ లో చేస్తున్నటువంటి కార్మికుల్ని పర్మనెంట్ తో పాటు వేతనం కూడా పెంచాలి, అదేవిధంగా డ్యూటీకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటుపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఇటు సమ్మె కొనసాగిస్తా ఉన్నారు. అయితే కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల ఒక సమ్మెతోటి చెత్త చెదరమంతా పెరిగిపోవడం తోటి ఏదైతే వీధుల్లో ఉన్నటువంటి చెత్త అంతా కూడా పెద్ద ఎత్తున దుర్వాసనతో ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ సమ్మె విరమించే దిశగా అయితే కనుక ప్రభుత్వం అడుగులేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మున్సిపల్ కార్మికుల చేత సమ్మె ఎలాగైనా సరే విరమించి వారి యొక్క డిమాండ్లని దఫాల వారీగా కూడా పరిష్కరిస్తామంటూ కూడా హామీ ఇస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు సమావేశంలో ఏ విధమైన హామీలు ఇస్తారు అన్న దానిపై అయితే కనుక మున్సిపల్ కార్మికులు వేచి చూస్తా ఉన్నారు. మరోవైపు ఇటు అంగన్వాడీ కార్యకర్తలు సైతం కూడా ఇటు సమ్మె కొనసాగిస్తా ఉన్నారు. అయితే ఈ రోజు చర్చలు విఫలమైతే మాత్రం పూర్తి స్థాయిలో ఉధృతి చేస్తామంటూ కూడా ఇటు కార్మిక సంఘాలు చెప్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ 11 గంటలకి మొదలవుతున్నటువంటి ఈ సమావేశంలో ఏ విధమైనటువంటి డిమాండ్లు పరిష్కరిస్తారు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంచండి. రైట్, థ్యాంక్ యూ సంతోష్. రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. నిజం గెలవాలి పేరుతో చేపట్టిన పర్యటనను రేపటి నుంచి కొనసాగించనున్నారు. ఈ మేరకు 3 రోజుల పాటు ఆమె జిల్లాలో పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత చనిపోయిన కుటుంబాలను పరామర్శించేందుకు నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా తొలి విడతలో పలువురు కుటుంబాలను పరామర్శించారు. తిరిగి ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమయ్యారు భువనేశ్వరి. రేపటి నుంచి ఆమె పర్యటన ప్రారంభం కానుంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం సృష్టించాయి. పులిచెర్ల మండలం కునపల్లి వద్ద పంట పొలాలపై ఏనుగుల గుంపు దాడి చేసింది. గజరాజుల దాడిలో టమాటా, కొబ్బరి చెట్లు నాశనమయ్యాయి. 6 కాలం శ్రమించి పండించిన పంట కళ్ల ముందే నాశనమవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. పోయినా ఓ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం సృష్టించాయి. పులిచెర్ల మండలం కునపల్లి వద్ద పంట పొలాలపై ఏనుగుల గుంపు దాడి చేసింది. గజరాజుల దాడిలో టమాటా, కొబ్బరి చెట్లు నాశనమయ్యాయి. 6 కాలం శ్రమించి పండించిన పంట కళ్ల ముందే నాశనమవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోయినా ఓ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రాజకీయ చదరంగం మొదలైంది. 2024 ఎన్నికలకి బరిలోకి దిగేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. 2019 ఎన్నికలు అతి తక్కువ మెజార్టీతో టీడీపీ అభ్యర్థి బోండా ఉమాపై గెలిచిన వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణుకి ఈసారి సీట్ ఇస్తే గెలవడం చాలా కష్టమంటున్నారు నియోజకవర్గ ప్రజలు. అధికార పార్టీ మాత్రం విజయవాడని వదిలేది లేదని గెలుపు దిశగా పావులు కదుపుతున్నట్లు సమాచారం అందుతోంది. అయితే వైసీపీ అధిష్టానం సెంట్రల్ సీట్ కాప్ నేతకి ఇస్తే మాత్రం గెలిచే ఛాన్సెస్ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. గతంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి విజయవాడలో ఒక కార్యక్రమానికి హాజరైనప్పుడు విజయవాడ 3 సీట్ల అభ్యర్థులు ఇప్పుడున్న వారేనని ప్రకటించారు. అయితే ప్రజలు మాత్రం వైసీపీకి మొగ్గు చూపట్లేదని అధిష్టానానికి వచ్చిన సర్వే రిపోర్టులో తెలపడంతో పాటు అధిష్టానం అభ్యర్థుల నియోజకవర్గాల మార్పు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే మల్లాది విష్ణుకి ఎందుకంత వ్యతిరేకత ఉందని అనుకుంటే గతంలో విష్ణుకు ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ల ముందు ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. గతంలో కూడా మల్లాది విష్ణుకు చెందిన బార్లో తాగి కళ్లు పోగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. దీంతో కల్తీ మద్యం యథేచ్ఛగా విష్ణుకు చెందిన బార్లలో అమ్మకాలు జరుగుతున్నాయని ప్రతిపక్ష పార్టీ నేతలు ఆందోళనలు చేపట్టడం జరిగింది. మల్లాది విష్ణుకి ఈసారి సీట్ ఇస్తే మాత్రం పెద్ద మెజారిటీతోనే ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ సమాచారం అందుతుంది. అయితే విష్ణుకి ఈసారి సీటు ఉండదని అధిష్టానం నుంచి సంకేతాలు వస్తున్నాయని, అందుకోసమే విష్ణు తన అనుచరులతో భవానీ ఐలాండ్ లో సమావేశం నిర్వహించారని నియోజకవర్గంలో హాట్ టాపిక్ మొదలైంది. ప్రస్తుతం సెంట్రల్ సీట్ కోసం కొందరు నాయకులు వైసీపీ అధిష్టానంతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి విజయవాడ సెంట్రల్ సీట్ వంగవీటి రంగా కుమారుడు రాధాకి ఇస్తారని ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అందుకే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని రాధాతో దగ్గరగా ఉంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వంగవీటి రంగా వర్ధంతి రోజున రాధాతో పాటు కొడాలి నాని కూడా కాశీకి వెళ్లటం మరికొంత చర్చలను బలంగా వినిపించేందుకు అవకాశం దొరికిందని అందరూ అనుకుంటున్నారు. వైసీపీలోకి రాధా వస్తే మాత్రం సొంత గుడికి చేరుకున్నారని ప్రచారం మొదలు పెట్టబోతున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. వంగవీటి రాధాకి వైసీపీ నుంచి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అవకాశం ఇస్తే మాత్రం టీడీపీ అభ్యర్థి బోండా ఉమాపై గెలవవచ్చునని అధిష్టానం భావిస్తోంది. సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఓటర్లు ఉన్నారని, అందులోనూ రంగా అభిమానులు ఎక్కువగా ఉంటారని సర్వే రిపోర్టులో వెల్లడిస్తున్నాయి. కానీ రాధా మాత్రం వైసీపీలోకి వస్తున్నారని ఎవరితోనూ చర్చించలేదు. టీడీపీలోనే ఉంటే మాత్రం విజయవాడ ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతుందో క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ టీడీపీ నుంచి సెంట్రల్ నియోజకవర్గం నుంచే బరిలోకి దించితే మాత్రం గెలుపు సులభతరమవుతుందని, బోండా ఉమకి టీడీపీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవితో సరిపెట్టవచ్చునని ప్రజల్లో చర్చలు జరుగుతున్నాయి. మరి రానున్న రోజుల్లో వైసీపీ టీడీపీ పార్టీలు ఎవరి వైపు మొగ్గు చూపిస్తుందో వేచి చూడాల్సిందే.
జపాన్లో సంభవించిన వరుస భూకంపాల ఘటనలో కనీసం 13 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న తీర ప్రాంతం ఇషికావాలో ఈ మన్నాలు సంభవించినట్లు తెలిపారు. మరోవైపు జపాన్ వాతావరణ సంస్థ నిన్న జారీ చేసిన సునామీ హెచ్చరికల తీవ్రతను తగ్గించింది. అయితే మరోసారి భూ ప్రకంపనలు సునామీ వచ్చే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతంలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇషికావా ప్రీఫెక్చర్లోని పలు నగరాల్లో సునామీ అలలను గుర్తించారు. వాజ్మాలో 1.2 మీటర్లు, కనజావాలో 90 సెంటీమీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడ్డట్లు అధికారులు తెలిపారు. ఓ కూలిన భవనం శిథిలాల నుంచి ఓ వృద్ధుడిని బయటకు తీశామని, కానీ ఆ తర్వాత ఆయన చనిపోయాడని ఇషికావా పోలీసులు తెలిపారు. మరో 5గురు సైతం మరణించినట్లు చెప్పారు. దాదాపు 50కి పైగా ఇల్లు కుప్పకూలినట్లు తమకు సమాచారం అందిందని ఇషికావా అగ్నిమాపక కేంద్రం తెలిపింది. వాటి శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించే పనిలో ఉన్నామని చెప్పింది. మరో 4 ప్రీఫెక్చర్లలోనూ 10ల సంఖ్యలో ప్రజలు గాయపడ్డట్లు తమకు సమాచారం ఉందని తెలిపింది. మరోవైపు వాజిమా నగర కేంద్రంలో ఉన్న ఓ భవనంలో మంటలు చెలరేగి మరో 50 స్టోర్లు ఇళ్లకు కూడా అవి విస్తరించాయి. తీర ప్రాంతమైన ఇషికావా దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల సమయంలో 7.6 తీవ్రతతో భూకంపాలు వరుసగా వచ్చాయి. తర్వాత దాదాపు 100 వరకు స్వల్పస్థాయి ప్రకంపనలు సంభవించాయి. దీంతో జపాన్ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రోడ్లపై పగుళ్లు ఏర్పడ్డాయి. నీటి సరఫరా పైప్ లైన్లు సైతం దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరాలోనూ అంతరాయం ఏర్పడింది. బుల్లెట్ రైలు సేవలు నిలిచిపోయాయి. మొబైల్ సర్వీసులకు అంతరాయం కలిగింది. వైపు ఇషికావా ప్రీఫెక్చర్లోని షికా న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో స్వల్పస్థాయి పేలుడు సంభవించి ఏదో కాలిపోతున్న వాసన వచ్చిందని న్యూక్లియర్ రెగ్యులేషన్ అథారిటీ తెలిపింది. దీంట్లో ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ నిలిచిపోయిందని ఆపరేటర్ చెప్పారు. అయితే బ్యాకప్ సిస్టమ్లను ఉపయోగించుకొని 2 అణు రియాక్టర్లు సరిగ్గా పనిచేయగలవని చెప్పారు. జపాన్ భూకంప ప్రభావం దక్షిణ కొరియాను తాకింది. తీర ప్రాంతాల్లో పలుచోట్ల సునామీ అలలను గుర్తించినట్లు ఆ దేశ అధికారిక వర్గాలు తెలిపాయి. మరోసారి కూడా పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడే అవకాశం ఉందని సూచించాయి. ఈ నేపథ్యంలో తీర ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించినట్లు తెలిపాయి. మరోవైపు రష్యా, ఉత్తర కొరియాలోనూ తీర ప్రాంత ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. జపాన్ భూకంపం ప్రమాదం నుంచి తప్పించుకున్నారు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్. న్యూ ఇయర్ వేడుకల కోసం జూనియర్ ఎన్టీఆర్ జపాన్ వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. తిరిగి ఇండియాకు వస్తున్న సమయంలో జపాన్లో భారీ భూకంపం సంభవించింది. ఈ విషయం తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ షాక్కు గురయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. జపాన్లో భూకంపం గురించి తెలిసి షాక్కు గురయ్యానని, అక్కడ ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.